శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, భగవంతుడికి మనం ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ధూపం, దీపం, నైవేద్యం ఇవి ఒక వరుస క్రమంలో మాటలు కూడా అలానే వచ్చేస్తాయి. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటాం కదా. వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చేయలేకపోతాం, కొన్ని చేయగలుగుతాం. ఏదో బాధ అనిపిస్తుంది, అమ్మో నేను ఈరోజు ధూపం వేయలేదు లేదా దీపం పెట్టలేదు, పోనీ నైవేద్యం పెట్టలేకపోయాను, ఏంటి ఎందుకు ఇట్లా అయిపోయింది, ఎందుకు చేయలేకపోయాను అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా. ఖచ్చితంగా ప్రతిదీ పెట్టుకోవాలి, బట్ కుదరకపోతే ఏంటి పరిస్థితి? దండం పెట్టడమే శ్రద్ధగా. మామూలుగా షోడశోపచారాలు చెప్తాను జయ. 16 ఉపచారాలు చేస్తారు భగవంతుడికి. 16 ఉపచారాలు చేయలేకపోతే పంచోపచారాలైనా చేయమంటారు. అవి ఇప్పుడు నువ్వు చెప్పిన ధూపం, దీపం, నైవేద్యం, పుష్పము, నమస్కారము. ఒక్కోసారి పువ్వులు ఉండవు, హృదయ కుసుమాన్ని సమర్పిస్తాను దేవుడికి. నైవేద్యం లేదు, అవేవో లేవు, వంట చేయలేదు, పంచదార, చిన్న బెల్లం ముక్క, ఒక అరటిపండు, కొబ్బరికాయలు అవి కొట్టగలిగితే మంచిది. అరటిపళ్ళు ఉన్నాయి, ఓ పండు పెట్టు, ఏదో పండు ఉంది ఏదో ఒక పండు పెట్టు, ఖర్జూరాలు ఉన్నాయి అవి పెట్టు. కానీ ధూపానికి దీపానికి ప్రత్యామ్నాయాలు లేవు. ధూపం ధూపమే, దీపం దీపమే. ఒకవేళ నువ్వు దీపం కూడా పెట్టలేవు, దీపాలు మీ ఇంట్లో అలవాట్లేదు, ధూపం సమర్పించవచ్చు స్వామికి. ఈ ధూపం అనేది సాధారణంగా అందరూ చేసేదే చేయాలి. కొన్ని చోట్ల చైనాలోను అక్కడ కొన్ని దేశాల్లో కూడా ఈ పద్ధతి ఉంది. ధూప సమర్పణ, ఒక అగరబత్తి వెలిగిస్తారు వాళ్ళు కూడా. ఏంటంటే గాలిని పవిత్రం చేసే ప్రక్రియ అది. మనం ఎక్కడ దేవతారాధన చేసుకుంటున్నామో అక్కడి గాలిలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించడం, నెగిటివ్ ఫోర్స్ను తొలగించడం, అది మనం తొలగించి భగవంతుడికి సమర్పిస్తున్నాము. చాలా పనిచేస్తుంది ధూపం. పొద్దున కూడా దీపారాధన చేసుకుంటారా, సాయంకాలం ఏం చేస్తారు, ఇళ్లల్లో ధూపం వేస్తాం. మనకి ఒట్టి దేవుడికే కాకుండా ఇంట్లో ఇళ్లల్లా ధూపాన్ని చూపించడం కూడా మన పద్ధతిగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీస్ ని బయటికి తోసేస్తుంది. ఇందులో వాడేవి సాధారణంగా ఏం వాడతారు, అగరబత్తులు వాడతారు, అగరు, సాంబ్రాణి వాడుకుంటాం, గుగ్గిలం వేస్తారు, గుగ్గిలం వేస్తారు కదా, ఇవే కనపడతాయి. ఇవి కాకుండా ఇంకేం చేస్తారు, ఆవు పిడకలు అలాంటివి వాడతారు. ఇవన్నీ కూడా పవిత్రమైన వస్తువులు, వాతావరణాన్ని శుద్ధి చేసేవి, మానవ శరీరాలకి ఏ రకంగానూ కీడు చేయనివి, ఇట్లా వాడతారు. మళ్ళీ ఇది కూడా ఇంత ధూపం అసలు ఊపిరాడనట్టుగా అట్లా దేవుడికి వేయకూడదు, మనము ఇంట్లో వేసుకోకూడదు. కానీ ఖచ్చితంగా ధూప సమర్పణ చేయాలి. దేవతార్చన అనగానే దీపం ఎంత ఇంపార్టెంటో, మనలోని జ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి దీపాన్ని చూపించాలి. ఈ మనం ఉన్న వాతావరణాన్ని పవిత్రం చేయటం కోసం, నెగిటివ్ ఫోర్సెస్ని బయటికి పంపటం కోసం ధూపాన్ని కూడా చూపించాలి. అంటే అది అగరబత్తి అయినా పర్వాలేదు, లేదా అగరబత్తి అయినా పర్వాలేదు, సాంబ్రాణి అయినా పర్వాలేదు. ఆ సాంబ్రాణిని మీరు ఏ విధానంతో వేసుకుంటారో ఏదైనా పర్వాలేదు. ఇందులో ఏంటంటే రసాయనాలు వాడినవి కాకుండా జాగ్రత్తగా ఇందులో ఏం వాడుతున్నారు అనేది గమనించండి. సేంద్రియ ఉత్పత్తులకి వెళ్ళండి. అగరబత్తుల్లో ఈ ఘాటైన ఫ్రాగ్రెన్స్ వచ్చేవి, ఏదో అద్భుతమైన వాసన వచ్చేది కాకుండా కొంచెం లైట్గా ఉండే పరిమళం కావాలి. ఇందులో ఇంకొకటి ఏముందంటే, ఈ గాలిలో ఒక సన్నని పరిమళం వల్ల మనకి ఫోకస్ పెరుగుతుంది, ధ్యానం బాగా కుదురుతుంది. మనం దేవతార్చన అంటే ఏం చేస్తాం, ఒట్టి పువ్వులే కాదుగా, ఏదో చదువుకుని ఏదైనా చదివి లేదా ధ్యానం చేసి మన మనసుని భగవంతుని పైన లగ్నం చేసే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నానికి ఈ ధూపం సహాయం చేస్తుంది. ఓకే, గాల్లో ఒక సన్నటి పరిమళం అంతా అలుముకుంటుంది, నిదానంగా వెళ్తుంది, ఒక పవిత్రమైన భావన వస్తుంది. ఫోకస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇందులో ఘాటైన వాసనలు అవి ఉన్నాయి అనుకో, అవి మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు. అందుకని వాటికి వెళ్ళకుండా సన్నని పరిమళం ఉండాలి, ఘాటైన వాసన కాదు. పైగా ఈ అగరత్తులకి షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం ఎక్కువ రసాయనాలు వాడతారు, వాటికి వెళ్ళబోకండి. చూసి కొనుక్కోండి ఏవైనా. ఇవి ఇంట్లో కోన్లలో దొరుకుతాయి, మనమే పొడిగా వేసి పొడిని వేయటము. ఈ పొడి వేసామనుకో ఒక్కసారి వస్తుంది మొత్తం ధూపం, స్వామికి సమర్పించేస్తాం, అదంతా బయటకు వెళ్ళిపోతుంది. కానీ దాని తాలూకు పరిమళం సన్నగా ఒక తెరలాగా అలుముకొని గదిలో ఉంటుంది.
అగరబత్తి అనుకో, అది సన్నగా మండుతుంది, నిదానంగా పొగ వస్తూ ఉంటుంది, స్లోగా గదంతా అలముకుంటుంది. మన బుద్ధి నిలవడానికి చేసే రకరకాల సాధనాల్లో ఈ భగవంతుడికి ధూప సమర్పణ కూడా పనిచేస్తుంది. భగవంతుడికి సరే రమ్మగారు. అలాగే పసిబిడ్డలకు కూడా వేస్తాం కదా, అవును, అంటే సాంబ్రాణి వేస్తాం. సాంబ్రాణి. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటారు? దీనికి నెగిటివ్ ఫోర్సెస్ అంతే. లేకుండా పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళు ఎలా అంటే మనకి పూర్వకాలపు నమ్మకాలు కదా జయ, ఇవి మాయలో ఉండి వస్తారు లోపల. ఎంతకాలం, ఒక 9 నెలలు 10 నెలలు లోపల ఉంటారు. వీళ్ళు బయటకు వచ్చాక 6 నెలల పాటు వీళ్ళకి, పిల్లలకి, ప్రతి వాళ్ళకి కూడా పూర్వజన్మ స్మృతులు ఉంటాయి. అవునట. అందుకే నిద్రలో ఏడుస్తారు, నిద్రలో నవ్వుతారు. అవును. బాగా అంటే ఈ ప్రపంచానికి సంబంధించని వేరే అలౌకికమైనది ఒకటి ఉంటుంది. ఆ, ఈ వాళ్ళ చుట్టూతా కొన్ని రకాల ఏమంటారు ఈవిల్ స్పిరిట్స్ లాంటివి వీళ్ళ చుట్టూతా రావడానికి అవకాశం ఉంటుందట. అందుకని ధూపం వేస్తే వాటిని పోగొడతామని ఇట్లా చేస్తారు. ఇవి నమ్మకాలే. అదే అదే పసిబిడ్డలు ధూపం ఏంటో మనమే చేస్తాం, అందరు ఎవరేస్తారు? అదే కదా. ఎవరు అది వేయరు. మన నమ్మకం. మన నమ్మకం, మన ప్రాంతపు ఆచారంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరేస్తున్నారో మా ధూపాలు, డాక్టర్లు స్నానం కూడా చేయించద్దు అంటారు కదా. అవును రమ్మగారు. వాళ్ళు అలికిగా పుట్టారు, పిల్లలు అల్పంగా పుట్టారు, వెయిట్ లో అండర్ వెయిట్ ఉన్నారు, నలుగు పెట్టద్దు, నలుగు పెట్టద్దు, నూనె రాయద్దు, బొట్టు పెట్టద్దు, బోనం పెట్టద్దు, పొగలు గీగలు వేయకండి. ఇప్పుడు ఈ పొగ వేసేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది వరకు బొగ్గులు వెలిగించి సాంబ్రాణి వేస్తే పొగ, ఇప్పుడు అట్లా కదా ధూప్ స్టిక్ వెలిగిస్తారు. అందులో ఏమున్నాయో డాక్టర్లను అనకూడదమ్మా, వాళ్ళు తెలిసే, వాళ్ళు ఇందులో ఉన్న ప్రమాదాలు చూసే అవును అవును ఈ ధూప్ స్టిక్ చూపిస్తారు. ఆ ధూప్ స్టిక్స్ ఏం సేఫ్ కాదమ్మా. అందులో ఏం కెమికల్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. మనకు తెలీదు. సాంబ్రాణి ఖచ్చితంగా గవ సాంబ్రాణి అని దొరికేది, పైగా అది ఒకసారి పొగొచ్చి పోయేది. అవును. ఇదట గదట వస్తూనే ఉంటుంది అరగంట సేపు. అవును. అది అస్సలు సేఫ్ కాదు కదా. అందుకని వాళ్ళు వద్దంటున్నారు. మనకి తెలివిగల పనులు అవి పోయినాయి అంటే తాపీగా ఓపిక్గా చేసే పని మానేసాం మనం. చిటుక్కున అయిపోవాలి ఏదైనా, రెడీమేడ్. అన్ని రెడీమేడే. మరి రెడీమేడ్ వ్యవహారాల్లో పిల్లలకి ఏదైనా హాని అయితే వాళ్ళ లంగ్స్ లోకి పోతే ఆ పొగ, అది ఇబ్బంది. పైగా అది చేతొచ్చిన వాళ్ళు లేరు ఇప్పుడు. పిల్లలకి పొగ బారకుండా, ముక్కుల్లోకి వెళ్ళకుండా, వాళ్ళ ఉక్కిరి బిక్కిరి కాకుండా చేయగలిగే కెపాసిటీ ఉన్న జనం లేరు. అమ్మమ్మలు కూడా పిల్లల్ని హ్యాండిల్ చేయడం రాదు పాపం, కాలం అలా అయిపోయింది. అందుకని వాళ్ళు కూడా వద్దంటారు. కాబట్టి పిల్లలకి సాంబ్రాణి వేయాలని అదని మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే అంతేమ్మా, లేకపోతే చేయబోకండి వదన్నాం. భగవంతుడికి మాత్రం వేసుకోవాలి. భగవంతుడికి మాత్రం వేసుకోవాలి. ఏదైనా ప్రత్యేక దినాల్లో తప్పకుండా ఈ సాంబ్రాణి వేయండి. మామూలుగా అయితే అగరబత్తులు అవి వెలిగించుకుంటాం కదా, దానివల్ల ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ పోతాయి. మీరు దేంట్లో వేస్తారో అది ఇల్లంతా ఒకసారి చూపించండి, పొగ చూపిస్తే కొంత ఆ వాతావరణం కొంచెం క్లీన్ అవుతుంది. బోల్డన్ని రకాలు వస్తాయి వేస్తారు జయ. వేపాకుల పొడి అలాంటివి కూడా వేస్తారు. ఇల్లు క్లీన్ అవ్వడం కోసం మన ఏమంటారు ఆవు పిడకని దాని మీద కొంచెం నెయ్యి వేసి వెలిగించి, ఆవు పిడక యొక్క పొగ కూడా మంచిది. ఇది ఏంటంటే మంచిదని తలుపులేసి మొత్తం వాసన పీల్చాలని ట్రై చేయపోకుండా, అది మంచిది కాదు. అవును అవును. అట్లా కాదు, జస్ట్ ఆ గాలి, ఇలా మన ఇంట్లో ఉన్న గాలిని కొట్టేయాలి అంతే. అంతా తీసి వేయాలి కదా రమ్మగారు. డోర్స్ అన్ని ఓపెన్ చేసుకోవాలి కదా. చేసుకోవాలి. చాలా మంది నేను చూస్తాను మొత్తం మీరు అన్నట్టు క్లోజ్ చేసుకుని ఇంట్లో ధూపం వేసుకోవాలి. అది ఎంత జబ్బు చేస్తుందో లంగ్స్ కి, చాలా అనారోగ్యం. పిల్లలు ఒక్కొక్కసారి సఫకేట్ అయిపోవచ్చు, ఉక్కిరి బిక్కిరి అయ్యే పనులు చేయబోకండి. పాత పద్ధతే గాని ఇప్పుడు ఈజీగా మనకి సేంద్రియ ఉత్పత్తులు గోశాలల వాళ్ళందరూ తయారు చేస్తారు చక్కగా. మీరు ఏం చేస్తారు, మనం గోసేవ అనగానే సపోర్ట్ చేసుకోవాలి గోవుల్ని, మనం మనని గోవు. అవునండి. మనకి ఇక్కడికి పిడకలు కావాలి, అగరబత్తులు కావాలి, ఇంకా ఏవో కావాలి, గో ఆధారిత ఉత్పత్తులు. మనం అవన్నీ గోశాలల నుంచి కొన్నామనుకోండి, ఈ డబ్బుతోటి గోశాలలు వృద్ధి అవుతాయి. వాటికి సేవ అదే, వాటికి ఆహారం అందుతుంది. కాబట్టి సేంద్రియ ఉత్పత్తులకి వెళ్ళండి, ధూపం వేసుకోండి. ఒకవేళ దీపారాధన కూడా చేయలేని పరిస్థితి ఉంటే మీకు ఒక అగరబత్తి వెలిగించి దేవుడి దగ్గర చూపించి దండం పెట్టుకున్న పనికొస్తుంది. నమస్తే. నమస్తే జయ.